హలో ఎవ్రీవన్, మీరు చాలా రీల్స్ చూస్తుంటారు కదా, వై రీజ్ ఎన్ ఆర్టిస్ట్ సో ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. సో ఎందుకంత ఎక్స్పెన్సివ్ అనేది ఎవరి పేజెస్లో వాళ్ళకి తగ్గట్టు అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు శాండింగ్ చేసే ప్రాసెస్ కానీ, డీమోల్డింగ్ చేసే ప్రాసెస్, లేదు అంటే చిన్న చిన్న థింగ్స్ని వాళ్ళు ప్రజెంట్ చేసే ప్రాసెస్, లేదు అంటే వాళ్ళకి తగిలే దెబ్బలు ఆర్ కొంచెం కొన్ని ప్రాసెస్ అయితే వాళ్ళు ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేసుకుంటాం కదా. సో నేనేమనుకుంటా అంటే ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్సే. బట్ నేనేమనుకుంటా అంటే వై రీజ్ ఎన్ ఆర్టిస్ట్ సో ఎక్స్పెన్సివ్ అంటే మనం ఎక్స్పెన్సివ్ థింగ్స్ యూజ్ చేస్తాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మౌల్డ్ తీసుకుంటే, ఒక మీడియం సైజ్ మౌల్డ్ మనకి 300 to 400 రూపీస్ పడుద్ది. బట్ అది ఎన్ని ఫ్రేమ్స్కి వస్తుందో తెలియదు, అండ్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో కూడా తెలియదు. బట్ మనం దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. బట్ వన్స్ అది మౌల్డ్ బాగుంది అంటే అవుట్పుట్ మాత్రం చాలా నీట్గా వస్తుంది. అండ్ ఒక పిగ్మెంట్ పౌడర్ తీసుకుంటే, ఒక 100 grams పిగ్మెంట్ పౌడర్ మనకి 200 పైనే ఉంటుంది. సో ఎందుకు 100 grams కి 200 రూపీస్ పెట్టాలి అనుకుంటే, అది మనకి రెజైన్లో మిక్స్ అయ్యే విధానం బట్టి, అండ్ అది మనకి తీసుకొచ్చే గ్లాసీ ఫినిష్ని బట్టి. సో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేకాదు యూజ్ చేసే బబుల్ రిమూవ్ స్ప్రే, లేటెక్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివే. ఎందుకంటే ఒక బబుల్ రిమూవ్ స్ప్రే చేస్తే కాదు కదా, సో బబుల్స్ కూడా రిమూవ్ చేయాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మేము అన్నీ కూడా మంచి బ్రాండ్స్ నుంచి తీసుకొస్తాం కాబట్టి రెజిన్ ఆర్ట్ అనేది ఎక్స్పెన్సివ్ అనేది నేను నమ్ముతాను. మా హార్డ్ వర్క్, పేషెన్స్, మేము చేసే వర్క్ ఇదంతా ఒక సైడ్ అయితే, మేము యూజ్ చేసే మెటీరియల్స్ అనేవి క్వాలిటీ కాబట్టి అది ఎక్స్పెన్సివ్. ఈ రీల్కి రెజిన్ ఆర్టిస్ట్ ఎవరైనా రిలేటబుల్ అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.